హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు ఇండిపెండెంట్ ఇల్లు కోసం వెతుకుతున్నారా? అది కూడా రెడీ టు మూవ్ ఇల్లు కోసం చూస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసం అండి. చూస్తున్నారు కదా, ఇది ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంది. G+1 హౌస్ అనమాట. ఇది నార్త్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. 2 సైడ్ గేట్ ఉంటుంది. సో ఇది 25 ఫీట్ రోడ్డు, ఇక్కడ 25 ఫీట్ రోడ్ అనమాట. రెడీ టు మూవ్ హౌస్, ఇది ఇండిపెండెంట్ హౌస్. ఇది G+1 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ అండి. హైత్ నగర్ CSR కాలనీ అనమాట. మన హైత్ నగర్ నుంచి గుంటూరు వెళ్తుంటే డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్ రోడ్కి వెళ్తుంటే ఇది కనపడుతుంది మనకు. సో ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ వచ్చినాయి ఈ ఎలివేషన్లో. అండ్ కింద వచ్చేసి మనకు 2 BHK, పైన 3 BHK అనమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. 2 కార్స్ అండ్ ఒక 4-5 బైకులు కూడా పడతాయి ఇక్కడ. సో మన కింద 2 BHK రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి, పైన 3 BHK ఓనర్స్ ఉండొచ్చు. అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా చూడొచ్చు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఇక్కడే వాటర్ సంపు, బోర్వెల్ కూడా ఇచ్చారు ఇక్కడే. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఇది. ఒకసారి చూద్దాం ఇది లోపల. సో ఇదంతా హాల్ చూడొచ్చు, హాల్ స్పేసెస్గా వచ్చింది. మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మొత్తం. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. సో టీవీ యూనిట్ చుట్టూ మన గిఫ్ట్స్, ఆర్ట్ గిఫ్ట్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ సెల్ఫ్లు ఇచ్చేసారు. ఇది వచ్చేసి కిచెన్ ఇది. సో కిచెన్ చాలా స్పేసెస్గా వచ్చింది. అండ్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. సో ఇక్కడ అన్ని సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. అండ్ కిచెన్లో ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు కదా. సో ఇది మళ్ళీ బయటకు వెళ్ళడానికి డోర్ అనమాట, మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి. ఇక్కడ వాష్ ఏరియా బట్టలు ఉతుకోవచ్చు ఇక్కడే. సో ఇక్కడ సైడ్ మళ్ళీ మనం గేట్ సైడ్, పార్కింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఈ డోర్ ఎక్స్ట్రా డోర్ అనమాట. సో కిచెన్ నుంచి మళ్ళీ హాల్లోకి వస్తున్నాం. సో హాల్లో ఇక్కడ సైడు ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఇచ్చారు హాల్లోనే. అండ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇక్కడే హాల్లో. సో ఇక్కడ 2 బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, 2 బెడ్రూమ్స్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చూద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇందులో సెల్ఫ్లో ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో విండోస్కి గ్రిల్స్ పెట్టారు, UPVC డోర్స్, మెష్ కూడా ఫిట్ చేశారు మొత్తం. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. సో టీవీ యూనిట్కి పక్కనే ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది. సో సెకండ్ బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా విండోస్ ఇచ్చారు. సో ఇది కూడా స్పేసెస్గా ఉంది. అండ్ ఇక్కడ డోర్ ఇచ్చారు కదా, మళ్ళీ ఈ డోరు పార్కింగ్ ఏరియాకి వెళ్ళడానికి వస్తుంది అనమాట. ఇది పార్కింగ్ ఏరియాకు ఇటు సైడ్ డోర్ అనమాట, లోపల సైడ్ డోర్ ఇచ్చారు కదా. సో ఇది సపరేట్ రూమ్ చేసుకొని కూడా మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు. అది 1 BHK రెంట్కి ఇచ్చుకోవచ్చు అటు సైడ్ది. సో అట్లా ఎక్స్ట్రా కూడా ఇచ్చారనమాట, 2 in 1 పడుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళకి సపరేట్ రూమ్ చేసుకుంటే ఇక్కడ బాత్రూమ్, ఇక్కడ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు ఇక్కడే స్టెప్స్ కింద. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఇప్పుడు. సో పైన చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఎట్లా ఉంది. సో ఇవన్నీ స్టెప్స్ ఇది చూడొచ్చు. సో స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు. అండ్ అల్యూమినియం రైలింగ్ వచ్చింది ఇక్కడ సైడ్. గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు ఇక్కడ. ఫ్రంట్ ఎలివేషన్ లుక్ బాగా వస్తుంది అనమాట. ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ ఏరియా అండి, స్పేసెస్గా వచ్చింది ఇక్కడ. సో మంచి సిట్అవుట్ ఏరియాగా వాడుకోవచ్చు ఇది. అండ్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు. అండ్ పైన PVC మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ కూడా వేశారు. చూడొచ్చు, చాలా నీట్గా ఉంది, మొత్తం బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. సో పైన 3 BHK కాబట్టి మంచి లావియస్గా స్పేసెస్గా ఉంది మొత్తం. సో ఎంత బాల్కనీ చూడొచ్చు మొత్తం. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. ఇదంతా టేక్ వుడ్తో వేసినట్టున్నారు అంతే. ఇది సైడ్స్కి మన విండోస్ కూడా వచ్చినాయి దీంతో పాటు ఫిట్టింగ్. సో చూద్దాం, లోపల చూద్దాం ఒకసారి. సో ఇదంతా హాల్ ఏరియా చూడొచ్చండి. హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది మొత్తం చూడొచ్చు. అండ్ ఇందులో మనకు మంచి కలర్ఫుల్ గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ, స్ట్రాంగ్ ఉంటుంది ఫ్లోరింగ్ అంతా. సో ఇక్కడ మనకు మెయిన్ డోర్ పక్కన ఇక్కడ విండో వచ్చింది ఇక్కడనే. సో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వాడుకోవచ్చు ఇక్కడ, సోఫాస్ గిన్ వేసుకోవచ్చు ఏరియాలో. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనం టీవీ యూనిట్గా వాడుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మన కబోర్డ్స్ కూడా వేయించుకోవచ్చు ఇంకా కావాలంటే. అండ్ ఇక్కడ సైడ్ ఒక విండో వచ్చింది. హాల్లో మొత్తం 2 విండోస్ వచ్చినాయి
చూడొచ్చు. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మొత్తం. ఇది చూడొచ్చు, ఇది పూజా రూమ్ ఇది. అండ్ పక్కనే కిచెన్. సో కిచెన్ చాలా స్పేసెస్గా వచ్చింది చూడొచ్చు, పెద్ద ఉంది స్పేస్ అంతా. సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇందులో. సో ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు కదా. సో ఇది డోర్ వచ్చేసి ఇక్కడ మనకు మళ్ళీ బాల్కనీ సైడ్ వెళ్తే ఇక్కడ సైడ్ వాష్ ఏరియా వస్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ సైడ్ వెళ్తే ఇక్కడ బాల్కనీ వస్తుంది ఇక్కడ. సో కిచెన్ నుంచి మళ్ళీ ఇప్పుడు హాల్లోకి వస్తున్నాను. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడే. సో పైన లో రూఫ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ఏమైనా ఐటమ్స్ మెటీరియల్స్ కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ పక్కన ఇది కనపడుతుంది లెఫ్ట్ సైడ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది మన కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా ఇంకా స్పేస్ వస్తుంది చూడొచ్చు. అండ్ ఇందులో 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. పైన ఫాల్ సీలింగ్లో చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది బెడ్రూమ్లో కూడా. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులోనే మాస్టర్ బెడ్రూమ్కి. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చూడొచ్చు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అయినా వాడుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా వాడవచ్చు. సో ఇది స్పేసెస్గానే వచ్చింది మొత్తం. ఇందులో విండో వచ్చింది ఒకటి. అండ్ సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఇందులో. అండ్ పైన ఫాల్ సీలింగ్. సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వెళ్తున్నాం. రైట్, మనకు కిచెన్ రూమ్ పక్కనే ఇంకొక బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇది స్పేసెస్గా ఉంది. అండ్ ఇందులో సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో ఒక విండో వచ్చింది. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడవచ్చు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా G+1 ఇండిపెండెంట్ హౌస్. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట, మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చూడొచ్చు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. సో రెడీ టు మూవ్ అనమాట. వర్క్ మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది. సో దీని కాస్ట్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నారు. మనకు 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ ఫేసింగ్ ఇది. సో కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకు మొత్తం 3,350 SFT అనమాట. సో మీకు లొకేషన్ కూడా ఆల్రెడీ చెప్పాము. సో వీడియో మీద నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి, డైరెక్ట్ టు బిల్డర్ అనమాట. సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇది ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్.